అనగనగా చంద్రకాంత దేశాన్ని శూరసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. శూరసేనుడు అన్ని విషయాల్లో బాగానే ఉండేవాడు కాని తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరించేవాడు. కొన్ని విషయాల్లో చాలా మూర్ఖంగా ఉండేవాడు. ఒకరోజు తన మహామంత్రి ఆనందపట్టుతో, మహామంత్రి, మాకు పిల్లులంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. అందుకే విదేశాల నుండి మేలుజాతి పిల్లి కూనలను తెప్పించాను. వాటన్నింటినీ మన ఆస్థానంలో ముఖ్యులకు ఇచ్చి పెంచమని చెప్పండి. అందుకోసం వారందరికీ పుష్కలంగా పాలిచ్చే తెల్ల ఆవులను ఇవ్వండి. పిల్లులు బాగా బొత్తుగా అయ్యాక తీసుకొచ్చి నాకు అప్పగించమని చెప్పండి. అన్ని పిల్లులలో బాగున్న పిల్లిని తీసుకొచ్చిన వారికి మంచి బహుమానం కూడా ఇస్తాను. అలాగే మీరు కూడా ఒక పిల్లిని తీసుకువెళ్లి జాగ్రత్తగా పెంచి నాకు అప్పగించండి అని ఆజ్ఞాపించాడు. గండు పిల్లులను పెంచి తీసుకురావడమేమిటో అర్థం కాక ఆనందభట్టుకు మత్తిపోయినంత పనైంది. ఎలాగైనా సరే మహారాజుకు బుద్ధి చెప్పి ఆయనలో మార్పు తీసుకురావాలనుకున్నాడు ఆనందభట్టు. మహారాజు ఇచ్చిన పిల్లి కూన తెల్ల ఆవును తీసుకుని ఇంటికి వెళ్లాడు. జరిగిందంతా భార్యకు చెప్పాడు. కొన్నాళ్ల తరువాత ఒకరోజు అతని భార్య, ఏవండి, తెల్ల ఆవు ఇచ్చిన పాలన్నీ ఒక్క చుక్కైనా పిల్లికి పోయకుండా మనమే తాగేస్తున్నాం. దీన్ని తీసుకువెళ్లి మహారాజుకు చూపిస్తే మీరు సరిగా పెంచలేదని మిమ్మల్ని కఠినంగా శిక్షించటం ఖాయం. ఆయన ఇచ్చిన గడువు కూడా వచ్చే పౌర్ణమికే అయిపోతుంది. మీరేం చెయ్యాలో ఆలోచించండి అని చెప్పింది. వెంటనే ఆనందపట్టు బాగా ఆలోచించి, ఒక గిన్నెతో బాగా వేడిగా ఉన్న పాలు తీసుకురా అని చెప్పాడు. భార్య పాలు తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు ఆనందపట్టు పిల్లిని తీసుకొచ్చి ఆ పాలను దాని ముందు పెట్టాడు. పాలను చూసిన ఆనందంలో పిల్లి ఆత్రంగా తాగబోయింది. పాలు బాగా వేడిగా ఉండడంతో దాని నోరంతా కాలిపోయింది. దాంతో అది భయపడి పారిపోయింది. ఆనందపట్టు మళ్లీ దాన్ని పట్టుకుని పాలగిన్నె దగ్గరికి తెచ్చాడు. మూతి కాలుతుందన్న భయంతో పిల్లి పాలని ముట్టుకోలేదు. ముఖం పక్కకి తిప్పేసుకుంది. ఆనందపట్టు చేతిలో నుండి తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించింది. మహారాజు ఇచ్చిన గడువు వరకు ప్రతిరోజు అలాగే వేడి పాలగిన్నె దగ్గరికి పిల్లిని తీసుకురావటం, అది తాగకపోవటం, చివరికి అది చల్లని పాలు కూడా తాగటం మానేసింది. మహారాజు ఇచ్చిన గడువు అయిపోయింది. రాజ్యసభలో పిల్లుల ప్రదర్శన మొదలైంది. తాము పెంచిన గండు పిల్లులను మహారాజుకు చూపించడం మొదలెట్టారు. ఆ పిల్లులన్నీ బాగా బలిసి అడుగు తీసి అడుగు వేయలేనంత లావుగా తయారయ్యాయి. వాటిని చూసి మహారాజు సంతోషిస్తూ ఉంటే ఆనందపట్టు తన పిల్లిని తీసుకొచ్చి చూపించాడు. అది బాగా బక్క చిక్కి ఉండడం చూసి, మహామంత్రి, అందరూ తెచ్చిన పిల్లులు ఎంతో చక్కగా ఒకదానికంటే ఒకటి మించి ఉండగా మీ పిల్లి మాత్రం ఈ క్షణంలోనూ మరుక్షణంలోనూ చచ్చేటట్టుగా ఉంది. మేము ఇచ్చిన ఆవు పాలు దీనికి మీరు పట్టటం లేదా అని అడిగాడు. అప్పుడు ఆనందపట్టు వినయంగా, మహాప్రభు, ఆ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. నన్ను నమ్మండి. ఇది పాలను అస్సలు ముట్టుకోదు. దీని దృష్టి అంతా ఎప్పుడూ ఎలుకల మీదే ఉంటుంది. దీని పుణ్యమా అని మేమే కాదు, మా చుట్టుపక్కల వాళ్లందరూ ఎలుకల బాధ లేకుండా ఉన్నారు అని చెప్పాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. మహామంత్రి మాటలు మహారాజు నమ్మలేదు. ఒక భటుడిని పంపి ఒక గిన్నెడు పాలు తెప్పించి, మహామంత్రి, మీ పిల్లి చేత ఆ పాలు తాగించండి అని చెప్పాడు. ఆనందపట్టు పిల్లిని తీసుకుని పాలగిన్నె దగ్గరికి వెళ్లాడు. కాని అది పాలని చూడగానే మూతి ముఖం పక్కకు తిప్పేసింది. మహామంత్రి ఏదో పిచ్చి పని చేసుంటాడు, అందుకే ఈ పిల్లి పాలు తాగడానికి భయపడుతోంది అని అనుకున్నాడు మహారాజు. పిల్లిని దగ్గరికి తీసుకుని నోరు పరీక్షించాడు. దాని మూతి మీద కాలిన మచ్చలు కనబడ్డాయి. నాలుక చివర వాతలు కనిపించాయి. అప్పుడు శూరసేనుడు బాగా కోపగించుకుని, మహామంత్రి, పాలు తాగకుండా మీరేదో ఒక ఉపాయం పన్నారు. మీరు నిజం చెప్తే మిమ్మల్ని క్షమించి వదిలిపెడతాను, లేదంటే మీకు కఠిన శిక్ష తప్పదు అని గట్టిగా బెదిరించాడు. అప్పుడు ఆనందపట్టు, ప్రభు, మీరు గండు పిల్లిని పెంచడం కోసం తెల్ల ఆవుని ఇచ్చారు. కాని నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉండేటట్టుగా పెంచాను. మా ఇంట్లో గాని చుట్టుపక్కల ఇళ్లలో గాని ఎక్కడైనా ఎలుకలు కనబడతాయేమో తెలుసుకుని రమ్మని చెప్పండి. అలాగే ఇక్కడికి వచ్చిన మరే పిల్లైనా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడండి. కడుపు నిండా పాలు తాగిన పిల్లి ఎలుకలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుందా? మీరు నాకిచ్చిన పిల్లితో ఎలుకల బాధ పోగొట్టుకున్నాను. అలాగే మాకు ఆవును ఇవ్వటం వల్ల మాకు పాలకు లోటు లేకుండా పోయింది.
అందుకు మీకు కృతజ్ఞతలు. నేను చెప్పింది చెప్పాను. ఇక మీరు నన్ను శిక్షించటమో రక్షించటమో మీరే చెయ్యండి. మహామంత్రి మాటలు విన్నాక మహారాజు మిగిలిన వాళ్ల అభిప్రాయం అడిగాడు. మా ఇళ్లలో ఎలుకల బాధ అస్సలు పోలేదు, మునుపటిలాగే ఉంది అని వాళ్లంతా చెప్పారు. అప్పుడు మహారాజు, ఆనందపట్టు, నువ్వు చేసిన పని సరైనదే అని మెచ్చుకొని ప్రకటించిన బహుమానం అతనికిచ్చాడు. అంతేకాకుండా ఇకపై ఇటువంటి పిచ్చి పనులు మరెప్పుడూ చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు శూరసేనుడు. అనగనగా ఒక ఊరిలో భూపతి అనే ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. భూపతిని అందరూ శ్రీమంతుడు అని పిలిచేవారు. ఎవరైనా సహాయం కోసం వస్తే లేదని చెప్పేవాడు కాదు. అంత మంచివాడు. భూపతికి 3 కొడుకులు, ఒక్కగానొక్క కూతురు ఉండేది. నాన్న అంటే కూతురికి చాలా ఇష్టం. పిల్లలు పెద్దవారయ్యారు. కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఒకరోజు తన కూతురిని 3 కొడుకులని ఇంటికి పిలిచి, నాకు మీరంటే చాలా ఇష్టం. మీ అందరినీ నేను ఏ లోటు రాకుండా చూసుకున్నా. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నాకు వయసు అయిపోతుంది. ఈ ఆస్తిని మీ నలుగురికి సమానంగా పంచిస్తున్నా అంటూ నలుగురికి పత్రాలు అందజేశాడు. నలుగురు ఆ పత్రాలు తీసుకుని ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు. అలా కొద్ది రోజులు గడిచాయి. భూపతి చనిపోయాడు. ఇంట్లో అందరూ శోక సంద్రంలో ఉన్నారు. చాలా మంది బంధువులు ఇంటికి వచ్చారు. ఆయన మంచితనం వల్ల చాలా మంది అతని చావు వార్త విని అతన్ని చూడ్డానికి వస్తున్నారు. భూపతి భార్య, కూతురు అందరి మనసు కదిలిపోయేలా ఏడుస్తున్నారు. అన్ని పనులు పూర్తయ్యాయి. ఆ పక్కన ఉన్న వ్యక్తి, ఇక టైం అవుతోంది, తొందరగా ఎత్తండి అనగానే ఎత్తడానికి 3 కొడుకులు ముందుకు వెళ్లారు. ఇంతలో ఇంకొక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపు ఆపండి, నేనొక విషయం చెప్పాలి అనగానే ఎత్తుకోబోతున్న వాళ్లు ఆగిపోయారు. పక్కనే ఒక పెద్దాయన ముందుకొచ్చి, ఈ టైంలో ఏం చెప్పాలనుకుంటున్నావు? భూపతి గారు నా దగ్గర 15 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇప్పుడే వడ్డీతో సహా నాకు కావాలి. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు? ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ముందైతే ఈ కార్యక్రమం పూర్తి కానివ్వు, తరువాత మాట్లాడదాం. అందుకు నేను ఒప్పుకోను. ముందు నా డబ్బుల సంగతి తేల్చండి, లేదా డబ్బులు ఎవరిస్తారో వాళ్ళు మాటివ్వండి. ఆ మాటలు విని 3 కొడుకులు ఏమాత్రం ఉలుకో పలుకు లేకుండా నిల్చుని ఉన్నారు. 3 కొడుకులు అందుకు ఒప్పుకోలేదు. అదంతా గమనిస్తున్న కూతురు అక్కడికి వచ్చి తన మెడలో ఉన్న నగలన్నీ తీసి, ఇవిగో, ఇవన్నీ తీసుకోండి. ఇవి మా నాన్న కష్టపడి సంపాదించినవి. సరిపోకపోతే మిగతాది కూడా నేనే కడతా. ముందైతే ఈ కార్యక్రమాన్ని పూర్తి కానివ్వండి. ఇలాంటివి అడ్డొస్తే మా నాన్న ఆత్మ శాంతించదు. ఆయనకు జరగాల్సిన మర్యాదల్లో ఎటువంటి అడ్డు రాకూడదు అంటూ ఆ నగలు తీసి అతని చేతిలో పెట్టింది. ఆ వ్యక్తి నవ్వుతూ, ముందు నీ నగలైతే తీసుకో తల్లి అంటూ ఆ నగలు తనకి వెనక్కిచ్చేశాడు. అందరూ ఆశ్చర్యంగా ఏం జరుగుతుందో అని అలాగే చూస్తూ ఉన్నారు. నిజానికి మీ నాన్నగారు నాకు ఎటువంటి అప్పు లేరు. నేను ఒకరోజు అత్యవసర పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాను. నీ దగ్గర ఉన్నప్పుడే ఈ డబ్బులు నాకు ఇవ్వు. ఒకవేళ ఆ రోజుకి నేను లేకపోతే నా మీద ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వు అని చెప్పారు మీ నాన్నగారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అందరూ నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి అంటూ తను తెచ్చిన 15 లక్షలు ఆ అమ్మాయికి ఇచ్చేశాడు. అందరిలో ఆ 3 కొడుకుల పరువు పోయినట్లయింది. మొత్తం ఖర్చులన్నీ కూతురే పెట్టుకుంది. తన తండ్రి మీద ఉన్న ప్రేమని అందరికీ తెలిసేలా చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మిగతా డబ్బులు అమ్మ పేరు మీద అకౌంట్లో వేసి తనతో పాటు అమ్మను కూడా తీసుకువెళ్ళింది. అనగనగా భీమవరం అనే గ్రామంలో సదానందం అనే పండితుడు కొంతమంది పిల్లలకు తన ఇంటి దగ్గరే చదువు నేర్పేవాడు. సదానందం పిల్లలకు పుస్తకాల్లో ఉన్న పాఠాలు మాత్రమే చెప్పి ఊరుకోకుండా వాటిని అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా చేసి చూపించేవాడు. ఒకసారి చదువుకోవడానికి వచ్చిన పిల్లలు అనవసరంగా తమ తోటి పిల్లల గురించి ఏవో చెడు మాటలు చెప్పుకోవటం సదానందం చెవిన పడింది. అలాగే కొంతమంది పిల్లలు ఆ మాటలు విని బాధపడడం కూడా సదానందం గమనించాడు. అకారణంగా ఎవరేమనుకున్నా లెక్క చేయక్కర్లేదు అని పిల్లలకు తెలియజెప్పాలనుకున్నాడు. ఒకరోజు సదానందం విద్యార్థులను పిలిచి, ఈ రోజు మీకు కొత్త తరహాలో ఒక పాఠం చెబుతాను. ఒక గాడిదపై కూర్చుని మీరంతా నన్ను అనుసరించండి. గురువుగారు, మీరు అలా గాడిదపైన కూర్చొని ప్రయాణం చేస్తే జనమంతా మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారేమో అని సందేహం వ్యక్తం చేశారు పిల్లలు. అదే మీకు నేను ఈ రోజు ప్రత్యక్షంగా చెప్పాలనుకుంటున్నాను. వారు చేసే ఎగతాళి విలువ ఏ పాటిలో మీరు చూద్దురుగాని. కొంచెం దూరం వెళ్ళాక సదానందం గాడిదతో ఒకవైపు ముఖం పెట్టి కూర్చున్నాడు.
పిల్లలందరూ ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు. గురువుగారు, మీరు గాడిద పైన వ్యతిరేక దిశలో ఎందుకు కూర్చున్నారు? పిల్లలు, నాకలా కూర్చోవటం ఇష్టం. మీరు ఏమీ మాట్లాడకుండా నన్ను అనుసరించండి. ఆ తరువాత సదానందం గాడిదను అదిలించాడు. దాంతో గాడిద వేగంగా నడవసాగింది. ఆ దృశ్యాన్ని చూసిన దారిన పోయే జనం ఈ పెద్ద మనిషికి పిచ్చి పట్టిందనుకుంటా అని గుసగుసలాడుకోసాగారు. కొంతమందైతే పక్కపక్క నవ్వసాగారు. అప్పుడు వారిలో ఒకడు, గాడిదపై అడ్డగాడిద కూర్చున్నాడు. అడ్డగాడిదను పిల్లగాడిదలు అనుసరిస్తున్నాయి. సదానందం జనం మాటలేవి పట్టించుకోకుండా పిల్లలతో కబుర్లు చెప్పసాగాడు. ఆ తర్వాత జనంలో మరికొందరు, గాడిదపై అడ్డగాడిద, అడ్డగాడిద వెనుక పిల్లగాడిదలు అంటూ అరవసాగారు. ఆ మాటలు వింటున్న పిల్లలకు అవమానంగా అనిపించింది. వారి ముఖాలు ఎరుపెక్కాయి. వాళ్లకు కోపం ముంచుకొచ్చింది. సదానందం మాత్రం ఎటువంటి మార్పు లేకుండా నవ్వుతూ కూని రాగాలు తీయసాగాడు. అలా వారు ఊరిలో కొన్ని వీధులు తిరిగాక అవమానం తట్టుకోలేక ఒక విద్యార్థి, గురువుగారు, మీరు ఈ విధంగా గాడిదపై కూర్చొని వెళ్లటం ఏమీ బాగోలేదు. జనమంతా మిమ్మల్ని అడ్డగాడిదా అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. అవును గురువుగారు, అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళను రాళ్లతో కొట్టాలన్నంత కోపం వస్తుంది అని అన్నాడు మరొక విద్యార్థి. పిల్లలు, నేను అటువైపు తిరిగి కూర్చుంటే మిమ్మల్ని చూస్తూ మాట్లాడటం కుదరదు. ఒకవేళ ముందు వైపు మిమ్మల్ని నడవమని చెబుదామనుకుంటే అప్పుడు నాకు మీ వీపులే కనిపిస్తాయి. అప్పుడు కూడా నాతో మీరు మాట్లాడటం కుదరదు. గాడిద పైన ఇలా కూర్చుంటే మీరు నాకు ఎదురుగా కనబడతారు. ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. గురువుగారు, మీరు చెప్పేది బాగుంది. అయితే మనల్ని జనం ఎగతాళి చేస్తున్నారు కదా, మీకు అవమానంగా అనిపించటం లేదా? నేను వారి మాటలు పట్టించుకోవటం లేదు. మీరు పట్టించుకుంటున్నారు కాబట్టి మీకు అవమానంగా అనిపిస్తోంది. అయినా మనం వేరొకరి మాటలు ఎందుకు పట్టించుకోవాలి? అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు గట్టిగా అనండి. మీరంతా కలిసి గాడిద పైన అడ్డగాడిద కూర్చున్నాడు అనాలి. నేనేమో పిల్లగాడిదలు నా వెనక వస్తున్నాయి అంటాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే కళ్ళారా చూడండి. పిల్లలు వెంటనే గురువుగారు చెప్పినట్టుగా గాడిద పైన అడ్డగాడిద అంటూ అనుసరించారు. పిల్లగాడిదలు నా వెనక వస్తున్నాయి అలా నినాదాలు చేసుకుంటూ వాళ్ళు కొంత దూరం వెళ్లారు. వారలా అరవటాన్ని జనం ఆశ్చర్యంగా చూడసాగారు. కాసేపటికి వాళ్ళలో ఆసక్తి తగ్గిపోయింది. ఆ విషయాన్ని పిల్లలంతా గమనించారు. ఆ తర్వాత జనమంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. మరి కాసేపటికి ఒక్కరు కూడా వీళ్ల వైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ చూసినా ఎటువంటి విమర్శ చేయలేదు. అప్పుడు సదానందం పిల్లలను ఉద్దేశించి, ఇప్పుడు మీకు విషయం అర్థమైందనుకుంటున్నాను. మనం పట్టించుకున్నంతసేపు అందరూ వాళ్లకు తోచిన విమర్శలు చేస్తారు. అందుకే పనికి మాలిన విమర్శలను మనం ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయటం అలవాటు చేసుకోవాలి. అలాగే మనం కూడా వేరే వాళ్లను అనవసరంగా విమర్శించకూడదు అని బోధించాడు. పాఠంతో పాటు గుణపాఠం కూడా బోధించిన గురువుగారిపై పిల్లలకు మరింత గౌరవం పెరిగింది.